37వ రహదారి భద్రతా మాసోత్సవాలని రవాణా శాఖ వారు పోలీస్ శాఖ వారు సంయుక్తంగా ఈ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాయచోటి ఆర్టీసీ గ్యారేజ్లో ఆర్టీసీ డ్రైవర్లకి, మెకానిక్స్కి, క్లీనర్స్కి, కండక్టర్స్కి అందరికీ కూడా ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా ఆర్టీసీలో రహదారి ప్రమాదాలు అనేవి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తికి కానీ, ఇంజ్యూర్డ్ అయిన వ్యక్తికి కానీ కంపెన్సేషన్ ఏ విధంగా పొందాలి అవి కూడా తెలపడం జరిగింది. అలాగే ఈ ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా డ్రైవర్లకు అందరికీ పీరియాడికల్గా మెడికల్ పరీక్షలు నిర్వహించాలని, ఈ లాంగ్ సర్వీస్ బస్సుల్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కూడా ఇన్స్టాల్ చేయాలని వాళ్ళకందరికీ సూచనలు చేయడం జరిగింది. కాబట్టి మన రాయచోటి ఆర్టీసీ డిపోలో ఆ రాయచోటి పరిధిలో ఈ సంవత్సరము రహదారి ప్రమాదరహితంగా చేయాలని, అన్నమయ్య జిల్లాలో కూడా రహదారి ప్రమాదరహిత జిల్లాగా చేయాలని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అలాగనే ఈ గత సంవత్సరం 2025లో జీరో యాక్సిడెంట్ చేసిన డ్రైవర్లకి, బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసిన మెకానిక్స్కి, క్లీనర్స్కి అందరికీ క్యాష్ అవార్డు అమౌంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఈ కార్యక్రమంలో అందరినీ సత్కరించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా అందరూ అవగాహన పెంచుకొని రోడ్డు భద్రతా నియమాలను, ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటిస్తూ ఎటువంటి ప్రమాదాలకి లోను కాకుండా చర్యలు తీసుకొని అందరూ సెల్ఫ్ డిఫెన్స్తో పనిచేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలను పాటిస్తూ ప్రమాదాలకు లోను కాకుండా, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న చిన్న ప్రశ్న.